జావా స్క్రిప్ట్ ఇస్ సింగిల్ థ్రెడెడ్. అంటే ఒక్కసారి ఒక్కొక్క ఫంక్షన్‌ని మాత్రమే ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తుంది. ఏదైనా ఫంక్షన్ ఎక్కువసేపు టైం తీసుకుంటే మీకు రిమైనింగ్ ప్లేసెస్ అంతా బ్లాక్ అవుతూ ఉంటుంది. అందుకే ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసింది ఎసింక్రోనస్ ప్రోగ్రామింగ్. సో ఇలాంటి ఎసింక్రోనస్ ఫంక్షన్స్‌ని జావా స్క్రిప్ట్ ఇంజిన్‌లో ఎగ్జిక్యూట్ చేయకుండా బ్రౌజర్‌లో ఉండే వెబ్ ఏపీఎస్‌లో మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. సో వన్స్ అది ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత వాటిని జావా స్క్రిప్ట్ ఇంజిన్‌లోకి ఇక్కడ పుష్ చేస్తారు. ఇప్పుడు రిమైనింగ్ ఫంక్షన్స్ అన్ని ఆల్రెడీ ఎగ్జిక్యూట్ అయిపోతాయి కాబట్టి యూజర్‌కి రెండర్ బ్లాకింగ్ కింద ఏం కనిపించదు. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లమ్ ఉంది. ఏపీఐ నుంచి తెచ్చుకున్న డేటాని మీరు ఫార్మాట్ చేసి ఫ్రంట్ ఎండ్‌లో చూపించాలి. సో ఇలాంటి సిట్యుయేషన్స్‌ని మనం ఎలా హ్యాండిల్ చేయాలి అంటే ఫస్ట్ మనకి కాల్ బ్యాక్స్ అని ఉండేది. మీ ఏపీఐ ఫెచ్ అయిన తర్వాత ఈ ఫంక్షన్‌ని ఎగ్జిక్యూట్ చేయమని చెప్పి ఆ ఎంటైర్ ఫంక్షన్‌ని మనం పాస్ చేస్తాం. దీన్ని ఫర్దర్‌గా సింప్లిఫై చేసింది ప్రామిసెస్. ఇక్కడ డాట్ దెన్ డాట్ క్యాచ్ అని చెప్పి 2 ఫంక్షన్స్ ఉంటాయి. సింక్రోనస్ టాస్క్ అయిపోయిన తర్వాతనే ఎగ్జిక్యూట్ చేయమని చెప్తాం. దీన్ని ఇంకా ఫర్దర్‌గా సింప్లిఫై చేసిందే ఎసింక్ అవైట్. ఎసింక్ అనే కీవర్డ్‌తో డిక్లేర్ చేసి ఎక్కడైతే ఈ ఆపరేషన్ చేస్తున్నారో అక్కడ మీరు అవైట్ అని రాస్తారు. సో ఆ లైన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాతే రిమైనింగ్ లైన్స్ ఆఫ్ కోడ్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతాయి.